మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే గడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు ఎటువైపు చూసినా మేడారం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా మేడారం జనారణ్యంగా మారిపోయింది. అన్ని దారులు మేడారం వైపే. భక్తులంతా మేడారంకు మొక్కులు చెల్లించడం కోసం తరలి వస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం పగిడిద్దరాజు గోవిందరాజు ప్రతిమలతో పాటు సారళమ్మను కూడా గద్దెలపైకి తరలించారు. సో ఈ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో తెలుసుకుందాం. మనతో పాటు ఆదివాసీ సమ్మక్క సారక్క పూజారులు. చెప్పండి, అసలు ఈ పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు సారళమ్మ తీసుకొచ్చే ఘట్టం సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? ఈరోజు ఉదయం 10 గంటలకు వాళ్ళు సారళమ్మ పూజారులు గద్దెల మీదకి వచ్చి వాళ్ళు ముగ్గులు వేయడం కార్యక్రమం జరుగుతుంది. పగిడిద్దరాజు ఆల్రెడీ బయలుదేరిండు. మన పునుగుల కారు నుంచి గోవిందరాజులు కొండాయి నుండి గ్రామం నుంచి వచ్చి ఆల్రెడీ మన గుళ్ళకు పోయిన తర్వాత పూజా కార్యక్రమం చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. రేపు మనం తీసుకొస్తాం సమ్మక్క పూజారులు. వనం 7 గంటల ప్రాంతాన వనం తీసుకొచ్చిన తర్వాత 5 గంటల ప్రాంతంలో సిల్కల గట్టు నుంచి సమ్మక్క గద్దెల వరకు చేరుస్తుంది. పూజా కార్యక్రమాలు పూర్తిగా ఏ విధంగా మీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు నిర్వహిస్తారు? పూజా కార్యక్రమం ఎందుకంటే మా కుల పెద్దలతోని మనం ఉన్న దేవతలకందరికీ పూజ చేసిన తర్వాత మనం ఆ కార్యక్రమాలు శుద్ధి చేసిన తర్వాత మనం ఈ దేవుని తీసుకురావడం జరుగుతుందండి మా ఆదివాసుల ప్రకారం. ఈరోజు సాయంత్రం ఎన్ని గంటలకు కన్నెపల్లి నుండి సారళమ్మను తీసుకురావడం జరుగుతుంది? ఇటు పగిడిద్దరాజు గోవిందరాజు తీసుకొస్తారు. ఈరోజు అక్కడి నుండి 5 గంటల ప్రాంతాన సారళమ్మ వస్తుంది. పగిడిద్దరాజు పునుగుళ్ళ కామరం నుంచి గోవిందరాజులు కొండాయి నుండి వచ్చిన తర్వాత గుళ్ళ చేరిన తర్వాత అందరం కలిసి కుల పెద్ద మనుషులు అందరూ కలిసి మళ్ళీ అక్కడి నుంచి ఆలయ తీసుకున్న తర్వాత అందరూ సారళమ్మ గద్దె మీదకి పోతుంది. పగిడిరాజు గద్దె మీదకి కొండాయేమో గోవిందరాజు పెద్ద వస్తుంది. సో ఇది ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం అటువైపు కనిపిస్తున్నటువంటిది అక్కడ గోవిందరాజు గద్దె. అది అక్కడ గోవిందరాజును ప్రతిష్ఠిస్తారు. ఇటువైపు కనిపిస్తున్నటువంటి గద్దె అది సారళమ్మను సాయంత్రం ఈరోజు 8 గంటల ప్రాంతంలో కన్నెపల్లి నుండి కాలినడకన తీసుకొచ్చి ఇక్కడే ప్రతిష్ఠిస్తారు. అక్కడ గోవిందరాజు ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. ఇటు వెనుక వైపు పగిడిద్దరాజు ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సో మొత్తం ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఈ సారళమ్మ పూజారులకు, అదేవిధంగా ఈరోజు వచ్చేటువంటి పగిడిద్దరాజు గోవిందరాజు పూజారులకు కూడా ఘన స్వాగతం పలికేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మేడారం ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే భక్తులతో కిక్కిరిసిపోతుంది. మొక్కులు చెల్లించుకోవడం కోసం ఇక్కడ ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచంలో ఇక్కడ కల్పించని ఒక విచిత్రమైన ఆచారం. ఇక్కడ బెల్లం అంటే తులాభారం, నిలువెత్తు బంగారం బెల్లాన్ని సమర్పించడం ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. ఈ జాతర సమయంలో ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందనేది భక్తుల విశ్వాసం. ఆ కోరిక నెరవేరిన ప్రతి ఒక్కరు కూడా నిలువెత్తు బంగారం అంటే బెల్లం సమర్పిస్తుంటారు. అందులో భాగంగానే నెత్తిన బెల్లం ఎత్తుకొని వారంతా కూడా నిలువెత్తు బంగారం తీసుకొని భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. మేడారం ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే జనగూడారంగా మారిపోయి కనిపిస్తుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, గవర్నర్తో పాటు ప్రముఖులు కూడా రాబోతున్నారు. రాష్ట్ర మంత్రులంతా కూడా రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.